అంతా చెడు అవపడుతుంది కానీ మంచి మాత్రం లేనిది చాలా తక్కువగా ఉంది మంచి అనేది. ఏదైనా సరే మీకు మంచి మాట చెప్పాలంటే మీకు చెప్పేది ఫస్ట్ మీకు తల్లిదండ్రులు, తర్వాత మీకు విద్య నేర్పే గురువులు. వీళ్ళ ముగ్గురే మీకు మంచి చెడు అనేది చెప్పేవాళ్ళు. ఈ మంచి చెడు చెప్పేవాళ్ళు వీళ్ళ మాటలు వినండి, మీరు బాగా చదువుకోండి, ఆరోగ్యంగా ఉండండి, ఆటలాడుకోండి, ఇలాగ అన్ని చేస్తూ ఉండండి. దాంతో పాటు తర్వాత నెక్స్ట్ దైవం. ఆ దైవం అనేది మనకి ఎవరికి అవ్వపడరు, కానీ దైవం యొక్క ఆశీస్సులు కనుక ఉంటే మనం అందరం బాగుంటాం. అలాగనే మీరు బాగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు ఆటలాడుకోండి, మంచి ఆహారం తినండి, 2 పూట్ల స్నానం చేయండి, పెద్దలు చెప్పిన మాటలు వినండి, వాళ్ళని గౌరవించండి. అలా చేస్తుంటే మీరు బాగుంటారు. మీకు అందరికీ ఒక్కొక్క విషయం చెబుతా. ఈ రోజున పిల్లల చదువులు చాలా వరకు తగ్గిపోయినాయి. మెమరీ పవర్ అనేది అసలు పూర్తిగా పోయింది. కారణం ఏంటంటే మీ ఇళ్లలో ఉండే టీవీలు, స్మార్ట్ ఫోన్లు, ఈ కంప్యూటర్లు, వీటి జోలు ఎప్పుడైతే మీరు పోతారో మీకు మెమరీ పవర్ పోద్ది, మీరు చదువుకొని కూడా చదువుకోలేరు, మీరు మీ శరీరం కూడా బాగా వీక్ అయిపోద్ది, అనారోగ్యం పాలవుతారు. అందుకని ఈ మూడిటికి ఎంత దూరంగా ఉంటే మీరు అంత బాగా చదువుకుంటారు, బాగుంటారు, మీ స్కూల్కి మంచి పేరు తెస్తారు, మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. కనుక ఆ మూటికి ఎంత దూరంగా ఉంటే అంత దూరంగా ఉండండి. దాన్ని ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకే ఉపయోగించుకున్నప్పుడే మీరు బాగుపడతారు, మీ జీవితాలు బాగుపడతాయి. అందువల్ల ఏంటంటే మంచి వాటిని ఆచరించండి, చెడుని వదిలేయండి, అప్పుడే మీరు బాగుపడతారు. అందువల్ల నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా విని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళే బాగుంటారు.